మన క్వశ్చన్ రౌండ్కి వెళ్దాం, ఓకేనా? సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు లుక్ ఎట్ ద వర్క్, యూ కెన్ గో టు అ టేబుల్ అండ్ చెక్ దట్ వర్క్, ఓకే? రామలక్ష్మి గారు చెప్పండి, కొంచెం సింపుల్గా అడగండి. చాలా సింపుల్ క్వశ్చన్. భయం వేస్తుంది. అసలు భయపడండి. ఇన్ని చేస్తున్నారు కదా, అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ చెప్పాలి అంటే నాకు నేనే ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటే బాగోదేమో, కానీ నాకు నేనే. ప్లస్ అమ్మా నాన్నగారి నుంచి కూడా కొంచెం వచ్చిందనమాట. మా పిల్లల కోసం అని చెప్పి, అంటే చదువులు పల్లెటూళ్ళలో ఉంటే చదువు రాదు అన్న ఉద్దేశంతో మా పిల్లల్ని తీసుకొని చీరాలు వెళ్ళిపోయాను. అక్కడ అంటే మా హస్బెండ్ అసలు ఒప్పుకోలే, అంటే వేరే వాళ్ళ దగ్గర జాబ్ చేయటం అనేది ఆయనకు అసలు ఇష్టం ఉండేది కాదు. అయితే నేను పిల్లలు మెయిన్ మనకి కాబట్టి అక్కడికి వెళ్దాము. ఆయన ఏనాడు కూడా నేను ఇబ్బంది పెట్టలేదు నాకు నగలు కావాలని, కానీ ఇప్పటికీ నేను నగలు కొనుక్కోను అసలు. చీరలు అంటే తప్పదు కదా, ఆడాలం కదా, ఎంత ఆ చీరలు మాత్రం ఉంటాయి అన్నమాట. అయితే అది కూడా మా అనుకూలంగానే అప్పటి నుంచే నేను కష్టపడటం నేర్చుకున్నాను. మీకు ఇంకొక విషయం ఇందాక చెప్పలేదు, ఒక్క విషయం చెప్పచ్చా? అయితే మా పిల్లలకి కూడా నేను నేర్పింది ఏంటి అని అంటే, చిన్నప్పటి నుంచే మనకి మనం ఏదైనా సరే సంపాదించుకోవాలి. అది ఎలా అంటే, నేను అంటే పిల్లల కోసం చాలా అంటే చాలా చేశాను. బిజినెస్లు నేను న్యూస్ రీడర్గా చేశాను, యాంకరింగ్ చేశాను, అన్నిట్లో అవార్డు తీసుకున్నాను. యూట్యూబర్గా కూడా ఇటీవల తీసుకున్నాను. మళ్ళీ బ్యూటీషియన్ కూడా. అట్లా చెప్పుకుంటే చాలా ఉంటాయి. ప్రతి దాంట్లో ఇలా లెక్క పెడతాను, కానీ ఏది కంప్లీట్ చేయను. అదే ఉంది, అన్నీ వస్తాయి, వచ్చినాక దానిలో ఇంకా వెళ్ళిపోను అనమాట. చాలు, అంతవరకు అనుభవించాను. అలా మా పిల్లలకి నేను నేర్పించింది ఏంటి అని అంటే, నేను న్యూస్ రీడర్గా చేసేటప్పుడు అప్పట్లో మనకి కార్లు గీలు ఏముండవు కదా, రిక్షాలు ఎక్కి వెళ్ళేవాళ్ళు. అయితే మా పిల్లలకి చిన్న సైకిల్ ఉండేదన్నమాట. నేను ఆ రిక్షాకి మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి అంటే, ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు బతకాలే, కానీ ఆ డబ్బులు నీకుంటే కనుక నీకే ఉంటాయి కదా, నువ్వు సొంతగా ఖర్చు పెట్టుకోవచ్చు కదా అని చెప్పి నేను మా పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాను అనమాట. అంటే సంపాదించుకోవటం ఎలా అని. ఇప్పుడు అదే మా పిల్లలకి అంటే దాని ఇందాకన్నాను, మా పిల్లలకి ఇప్పుడు కూడా ఇన్స్పిరేషన్ అదే. ఇందాక నేను అన్నాను కదా, అప్పుడు ధారాపాతంగా వస్తున్న మర్చిపోయాను నేను. అయితే మా పిల్లలు ఇప్పుడు, మా అబ్బాయి 30 మందికి చూపిస్తున్నాడు ఆదాయం. ఎట్లా అంటే సాఫ్ట్వేర్ కదా, తను ఆఫీస్ పెట్టేసుకొని అందరికీ అనమాట. అదే నేను అన్న బోల్డంతా జీతం వస్తుంది కదరా నీకు, బయట జాబ్ చేసుకోవచ్చుగా అంటే, లేదమ్మా నువ్వు చెప్పిన ఇదే నాకు ఓన్గా బిజినెస్ చేసుకోవాలి, నేను నలుగురిని పోషించాలి అనే ఉద్దేశంతో తను ఎంఎస్ అయిపోయిన వెంటనే మంచి శాలరీ కూడా వదిలేసుకొని వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టాడు. అది ఇందాక చెబుదాం అనుకున్నాను. ఇన్స్పిరేషన్ అయితే నాకు నేనే అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి.